అదే పులికి మాంసం పొట్టలో అరిగిపోయిందా, అప్పుడు క్రూర గుణం స్టార్ట్ అవుతుంది. పొట్ట నిండా మాంసాన్ని తిన్న పులి ఒకవేళ తిరగవలసి వచ్చిందనుకోండి, అడవిలో తిరుగుతూ ఉన్న ఎన్ని జీవులు కనపడినా ఏమీ చేయదు. మళ్ళప్పుడు తన తిరుగుడేదో తన తిరుగుతూ ఉంటుంది, తన పనిలో తనుంటుంది తప్ప ఏ జీవి మీదకి దాడి చేయదు. పొట్ట నిండిందంటే ఆ క్రూరత్వం ప్రదర్శించదే కది. ఆకలి వేసినప్పుడు అది బ్రతకాలి కాబట్టి ఆ లక్షణాలు అప్పుడు బాగా ప్రకోపిస్తాయి అన్నమాట. కానీ తిండికి నిద్రకు ఉన్న సంబంధం ఇది. మాంసాహారాన్ని తింటే బాగా మత్తు వస్తుంది, బాగా నిద్ర ఎక్కువ. ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయటానికి మాంసాహారాన్ని బాగా తినే ఇతర దేశస్తుల యొక్క ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అమెరికా, జపాన్, చైనా, మీరు ఇట్లాంటి వారందరూ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళ మాంసాహారాన్ని ఎప్పుడు తింటారు చూడండి. మార్నింగ్ 9-10 నుంచి ఆఫీసులు స్టార్ట్ అవుతాయి కదా, ఈవినింగ్ 5 వరకు. బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజిటేరియన్ తిని వెళ్తారు అక్కడ ఎవరన్నా? సలాడ్స్ లాంటివి తిని వెళ్తారు, లేకపోతే ఏమైనా జ్యూస్ తాగి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూడా మండే టు ఫ్రైడే లంచ్లో నాన్ వెజ్ ఐటమ్స్ తినరు. ఎందుకు తినరు? అక్కడ ఏమన్నా సలాడ్స్ కానీ, ఏదైనా సీరియల్స్ కానీ, ఏదైనా నూడిల్స్ కానీ, లైట్గా ఉండే డ్రింక్స్ కానీ ఇట్లాంటివేవో తీసుకుంటారు. అలా తిని ఉద్యోగం చేసేస్తారు 8 hours. అక్కడ మాంసాహారం ఎందుకు తినరంటే అక్కడ తినేస్తే వారికి మత్తు వస్తుంది, ఉద్యోగం చేయలేం, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఆ దేశాల్లో మనవారు చాలామంది వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళని కనుక్కోండి, ఈ విషయం చెప్తారు. లైట్గా ఫుడ్ తీసుకుంటారు ఇతర దేశస్తులందరూ, డే టైం వర్క్ ఎఫిషియన్సీ పెరగటం కోసం, షార్ప్గా ఉండాలని, నిద్ర రాకూడదని, అస్సలు మత్తు ఉండకూడదని, పగలంతా అట్లా కష్టపడి పని చేయాలని ఎఫిషియన్సీ కోసం మాంసాహారం తినరు, హెవీ ఫుడ్స్ తినరు, లైట్ ఫుడ్స్ తింటారు. ఇక 6 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇక ఎంత మత్తు వచ్చినా పర్వాలా, పడుకోవటమే కదా, పడుకోవడానికి మత్తు బాగా రావాలి. మత్తు బాగా రావాలంటే మాంసం తినాలి. ఇక భార్యాభర్తలు కూర్చుని, పిల్లలు కూర్చుని 1.5-2 గంటల సేపు అదే పనిగా అంతంత మాంసాలు పెట్టుకుని, అంతంత సలాడ్స్ పెట్టుకుని, అన్ని ఫ్రూట్స్ పెట్టుకుని, ఇక వాళ్ళు ఏ వెరైటీలు తినాలో కడుపు నిండా అప్పుడు తినేసి పెందల కాడే పడుకుంటారు ఇతర దేశస్తులు. 9-10 కల్లా నిద్రపోతారట ఎక్కువ మంది. మార్నింగ్ 5-6కే నిద్ర లేచిపోతారు. అంటే 7-8 గంటలు 9 గంటలు బాగా నిద్రపోవటానికి ఇక పొట్ట నిండా మాంసం తింటే ఇబ్బంది లేదని డిన్నర్లో తింటున్నారు, కానీ డే టైంలో తింటలేదు. తిండికి మత్తుకి ఉన్న సంబంధం మీకు తెలుస్తున్నది కదా ఇక్కడ. మరి మనం రోజు ఇలాంటి మత్తుని కలిగించే ఆహారం రకరకాలుగా శాకాహారాలను బాగా తింటున్నాం, మాంసాహారాలు అలాంటివి. ఇవన్నీ మన యొక్క ఎఫిషియన్సీని తగ్గించేస్తాయి. సాయంకాల పూట అలాంటి హెవీ నాన్ వెజిటేరియన్ ఐటమ్ని తిని పడుకుంటే తెల్లవార్లు మీరు పడుకుంటారు. అది సిస్టానికి ఎంత నష్టమో తెలుసా? మీరు పడుకున్నప్పటికీ మీ జీర్ణ వ్యవస్థ పడుకుంటుందే. మరి అది కూడా 12 గంటలు పడుకోవాలని కదా డిజైన్ చేయబడింది. నైట్ టైం నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తిని పడుకుంటే తెల్లవార్లు జీర్ణాశయము, ప్యాంక్రియాస్ అన్ని అవయవాలు పనిచేస్తుంటాయి. నిద్ర లేచేసరికి మళ్ళా తినేస్తాం, మళ్ళా వర్క్ చేస్తుంది. అందుకని డైజెస్టివ్ డిజార్డర్స్ ఎక్కువ వచ్చేస్తాయి మాంసాహారాలు ఇట్లా డిన్నర్లో హెవీగా తినేసి పడుకుంటే. మీరు శాకాహారాన్ని సాయంకాలం 7-8 గంటలకు 10 గంటలకు తిన్నా తెల్లవారుజాము 4 కన్నా అరిగిపోతుంది కనీసం. అదే మీరు మాంసాహారం తిని పడుకుంటే అరిగేసరికి 6-7 అయిపోతుంది. 24 hours జీర్ణాశయం వర్క్ చేస్తుంది, ప్రాపర్ రెస్ట్ ఉండదు, ప్రాపర్ క్లీనింగ్ ఉండదు. అందుకని జీర్ణకోశ దోషాలు మాంసాహారానికి చాలా ఎక్కువ వస్తాయి. ఇది పెద్ద సమస్య మళ్ళా. అందుకని ఈ రోజుల్లో మనం వృత్తి వ్యాపారాలు మత్తు లేకుండా మన ఎఫిషియన్సీ బాగుండాలంటే అసలు ఏ రోజు మనం మూలపడకుండా శరీరాన్ని వాడుకునేటట్టుగా మరి ఈ శరీరానికి మనం సహకరించాలనుకుంటే
మాంసాహారం లాంటి మత్తుని కలిగించే ఆహారాలు మానితే మనిషికి నిద్ర తగ్గుతుంది, సిస్టమ్ రిలాక్సేషన్ పెరుగుతుంది, డే టైం మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. కానీ మన బహుశా ఇండియాలో విషయం మనకు తెలియదు, కానీ ఆంధ్రాలో విషయం తీసుకుంటే మన వాళ్ళు పగల కూడా బాగా తినేస్తారు మాంసాహారం. ఉదయం పూట తినరేమో కానీ మధ్యాహ్నం భోజనాల్లో నాన్ వెజ్ ఐటమ్ చాలామంది తింటారు, డ్యూటీలకు వస్తారు. ఏం చేస్తాం అలాంటి ఆహారం తిని డ్యూటీ? మరి ఈ రోజుల్లో మన పెద్దలు గురువులు చెప్పిన మాట వింటలేదు కదా. ఋషులు చూడండి, మాంసాహారాన్ని ఫస్ట్ నిషేధించి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం, సన్యాసి జీవితం ప్రారంభించినప్పుడు ముందు మాంసాహారం మానేస్తారు, తర్వాత ఉడికిని మానేస్తారు. నిద్రను తగ్గించుకుని మత్తులేని ఆహారాలు తిని రోజుకు ఒకేసారి తిని ఈ మనసుని సరైన కోణంలో ఉపయోగించుకోవడానికి వారు సాధనకి ఆహారం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారో చూడండి. ఈ రోజుల్లో మన వృత్తి వ్యాపారాల్లో మన ఎఫిషియన్సీ బాగా పెరగాలంటే ఈ మనసుకు మత్తుని కలిగించిన ఆహారం మీరు తినండి. ఇప్పుడు మాంసాహారం అంత స్ట్రెయిన్ అయితే కానీ ఎనర్జీ రాదు, అంత మత్తు కలిగిస్తే కానీ మీరు అరిగించుకోలేరు. మానసిక స్థితి ఇట్లా డల్ అవుతుంది. అదే మీరు మొలకెత్తిన విత్తనాలు, పెసలో శనగలు తినండి, అంతకంటే ఎనర్జీ 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ, మత్తు ఉండదు. మరి ఇది మన ఋషి సాంప్రదాయం. చక్కటి బలానికి ఇలాంటి ఆహారాలు తినండి, మత్తుండదు, వృత్తి వ్యాపారాలు బాగా చేసుకోవచ్చని ఎప్పటి నుంచో తెలియచేసే విషయం అన్నమాట. మరి ఈ రోజుల్లో మనం ఇలాంటి వాటిని పట్టించుకోవట్లేదు. కాస్త మనము మాంసాహార అలవాట్ల నుంచి కొద్దిగా మార్పు చేసుకుని శాకాహారంలో చక్కటి ప్రాణశక్తులున్న ఇలాంటి ఆహారాలను తిని కాస్త ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసే ఎఫిషియన్సీ మనలో వస్తుందని మీ అందరికీ తెలియచేస్తూ, తదుపరి కార్యక్రమంలో మాంసాహారాన్ని తినటం ద్వారా ప్రేగులకు ఎలాంటి హాని జరుగుతుంది అనే వాస్తవాన్ని మనం తెలుసుకుందామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.